ప్రశ్నిస్తే చంపేస్తారా? న్యాయం కావాలంటూ పార్లమెంట్కి వెళ్తే పోలీసులు చూడండి మామ ఎలా కొడుతున్నారో. మ్యాటర్ ఏంటంటే నీటి పేపర్ లీక్ అయింది. సో దానిపైన మాకు న్యాయం జరగాలంటూ చాలామంది పార్లమెంట్ దగ్గర ధర్నా చేశారు. అందులో చాలామంది సీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సీజేపీ పార్టీ అంటే మనకు తెలిసిందిగా రీసెంట్గా చాలా గట్టిగా వైరల్ అయింది, కాక్రోచ్ జనతా పార్టీ. గవర్నమెంట్ వీళ్ళకి ఒక ముద్ర కూడా వేసింది, దేశద్రోహులు అని. అంటే న్యాయం జరగాలంటూ గవర్నమెంట్కి ఆపోజిట్గా వెళ్తే వాళ్ళంతా దేశద్రోహులా? అంటే ఇప్పుడు ధర్నా కోసం దిగిన వాళ్ళు తప్పో రైటో పక్కన పెడితే ఒకసారి చూడండి మామ, పోలీసులు వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు. కర్రలతో చావు కొడుతున్నారు అండ్ టియర్ గ్యాస్ అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు మనందరం గవర్నమెంట్ దృష్టిలో ద్రోహులం, ఎందుకంటే గవర్నమెంట్కి ఆపోజిట్గా వెళ్తున్నాం కదా. బట్ ఒకటి మాత్రం పక్క, గవర్నమెంట్ పక్కన పెడితే మన యూత్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఒకసారి ఈ అటాక్నే కేర్ఫుల్గా చూడండి. వాళ్ళు ఇచ్చిన నేను 100% సపోర్ట్ చేస్తాను. ఎందుకు ఎలా అంటానంటే ఇప్పుడు కానీ మనం కామ్గా ఉన్నామంటే రేపు దీనికన్నా దారుణమైన ఎన్నో సంఘటనలు జరగచ్చు. ఇప్పుడు కానీ మనం వాయిస్ రేస్ చేయకపోతే రేపు అన్నాడు పోయేది మన ఫ్యూచరే.